గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 12 వరకు సాధారణ రైళ్లు అన్ని నిలిపివేత. కరోనా వ్యాప్తితో రైల్వే బోర్డు కీలక నిర్ణయం. పశ్చిమ గోదావరి జిల్లాలో దాతృత్వాన్ని చాటుకున్న పోలీసులు. విద్యార్థిని దత్తత తీసుకున్న ఏపీ సిఐడి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్. పచ్చని తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రజానికం. నగరాల్లో పల్లెల్లో మొక్కలు నాటిన అధికారులు, ప్రజలు. పెరిగిన పెట్రోల్ ధరలపై నిరసనల పోరు. ధర్నాకు దిగిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. యాదాద్రిలో సోషల్ మీడియాలో పద్మశాలిపై అసభ్యకర పోస్టులు పెట్టిన యువకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన చేనేత కార్మికులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో కరోనా విజృంభణ నానాటికి అధికమవుతుండటంతో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైళ్లు, మెయిల్ సర్వీసులు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. అయితే లాక్డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లు మాత్రం నడుస్తాయని స్పష్టం చేసింది. రైల్వే బోర్డు తాజా ప్రకటనను అనుసరించి జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుకింగ్ చేసుకున్న టికెట్లన్నీ రద్దయిపోతాయి. ప్రయాణికులకు రైల్వే శాఖ పూర్తి నగదు తిరిగి చెల్లిస్తోంది. ఇక కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో తెగువ చూపించిన పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీస్ వ్యవస్థలో ప్రజల సేవకు ప్రాధాన్యత ఇచ్చే అధికారులు ఓ విద్యార్థికి అండగా నిలిచారు. 2017లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష హత్య అనంతరం ఆమె కుమార్తె దీప్తిని ఏపీ రాష్ట్ర సిఐడి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ దత్తత తీసుకున్నారు. తాను ఎంతవరకు చదివితే అంతవరకు తాము చదివిస్తానని సునీల్ కుమార్ ప్రకటించారు. పాలకొల్లు ఆదిత్య స్కూల్లో 7వ తరగతిలో జాయిన్ చేశారు. అప్పటి నుండి దీప్తి చదువుకు అయ్యే ఖర్చు ఆయనే భరిస్తున్నారు. ఇప్పుడు దీప్తి 10వ తరగతిలోకి రావడంతో ఆమె చదువుకు, ఆమె వ్యక్తిగత ఖర్చులకు ₹1,00,000 అందించారు. మీకు తెలుసు, గతంలో నేను వచ్చి తను పర్సనల్ ట్రాజడీలో ఉన్నప్పుడు, ఒక వృత్తిగత పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఆ పాపకి మాట ఇచ్చాను. తను ఎంతవరకు చదువుకున్నా కూడా అంతవరకు నేను చదివిస్తాను, నేను తనకు అండగా ఉంటానని చెప్పి, మరి ఆ రోజున ఆదిత్య స్కూల్స్ వారితో కూడా నేను వచ్చి కలవటం, మాట్లాడటం జరిగింది. అది మీ అందరూ చూశారు. తర్వాత అనుకున్న విధంగానే మనం నాకు తరచుగా రావటం కుదరలేదు. మధ్యలో ఒకసారి 2 సార్లు వచ్చి తను చూసి వెళ్ళాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీ ఈజ్ డూయింగ్ వెల్. బాగా చదువుకుంటుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిస్ ఆదిత్య స్కూల్ ఆఫ్ గ్రూప్ ఆల్సో ఫర్ టేకింగ్ స్పెషల్ కేర్ ఆన్ హెర్. అండ్ అంటే నేను అంటే యాక్చువల్గా ఇది ఎంత మీట్ పెట్టడం అంత కూడా నాకు ఇష్టం లేదు, కానీ బట్ ఈ చిన్న ప్రయత్నానికి సహకరిస్తున్న స్కూల్ యాజమాన్యం వారిని అభినందించాలనేది ఒకటి. రెండవది, మనం ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు కులం, మతం ఇట్లాంటివి చూడకుండా చేస్తేనే దాన్ని సాయం అంటారు. అంతే తప్ప నేను మా కమ్యూనిటీకే చేస్తాను, మా మతంకే చేస్తాను అనే సంకుచిత భావాలు ఉండకూడదు. అవి కరెక్ట్ కాదు అని చెప్పేదానికోసమే ఈరోజు మీ అందరితో కూడా కలవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వెంకట్ గౌడ్, దశరథ్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పన్నులను వెంటనే తగ్గించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఇప్పటికీ 16 సార్లు వరుసగా 16 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరుగుతుంది. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెట్రోల్కు ₹8.20, డీజిల్కు ₹8.80 ఈరోజు 16 సార్లుగా పెంచడం జరిగింది. ఎప్పుడు లేని
సార్లు పెట్రోల్ ధరలు, ఇంతగానో పెట్రోల్ ధరలు పెరగడం మోడీ ప్రభుత్వం చేసింది. ఇది సిగ్గుమాలిన చర్య. ఒకవైపు కరోనా వచ్చి లాక్డౌన్ సమయంలో పనులు కోల్పోయిన పేదలు కనీసం కడుపు నింపుకోవడానికి పనులు దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల దేవులను కొల్లగొట్టే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేవలం రిలయన్స్ పెట్రోల్ డీజిల్ కంపెనీల యజమానులకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేస్తుంది. కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. లేకపోతే దేశవ్యాప్తంగా వామపక్ష ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. ఒకవైపు 65 రూపాయలు పెట్రోల్ రేట్ ఉన్నప్పుడు బ్యారెల్ ధర $100 ఉంటే ఈరోజు $40కు ఒక బ్యారెల్ వచ్చింది. కానీ 85 రూపాయలు ఈరోజు పెట్రోల్ ధర పెంచడం జరుగుతుంది. ఇది చాలా పేదలను కొల్లగొట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంది. కాబట్టి వెంటనే తగ్గించాలని, లేకపోతే సిపిఐ, సిపిఎం అదేవిధంగా ఎంసీపీఐ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసినా సరే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేంత వరకు ఉద్యమిస్తామని చెప్పి సీఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి వామపక్ష ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ అదేవిధంగా ధర్నా నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో సిపిఐ, సిపిఎం వామపక్ష ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా చమురు ధర ఒకవైపు మరి చమురు ధర దిగుమతిని చేసుకుంటూనే ఇవాళ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా 90 రోజులుగా లాక్డౌన్ ఉన్న సందర్భంలో సామాన్యులు ఇవాళ బతికే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 80 రూపాయలు భయపడు అంటే 10 సార్లు 15 సార్లు కూడా ఇవాళ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధర కనబడతా ఉన్నది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల కేంద్రంలో పద్మశాలి కులస్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ చేనేత కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. ఈ నెల 23వ తేదీన ఆలేరు పట్టణానికి చెందిన అజయ్ అనే వ్యక్తి వాట్సాప్లో పద్మశాలి కులస్తులపై అసభ్యకర పదజాలంతో దూషించారని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలేరు చెందిన అజయ్ గౌడ్ అనే వ్యక్తి పద్మశాలి కులస్తులని కించపరిచే విధంగా వాట్సాప్లో పెట్టడానికి నిరసనగా ఈరోజు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చడం, అతని మీద ప్రభుత్వం ఎమ్మడే చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయవలసిందిగా వెలిగొండ పద్మశాలి సంఘం పక్షాన మేము కోరడం జరిగింది. నిన్నటి రోజు ఆలేరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి యావత్ పద్మశాలీలను కించపరిచే విధంగా తన స్టేటస్లో పెట్టుకొని మీకు లాక్డౌన్ కారణంగా పని లేకపోవడం అనే మాటలు కొన్ని బూత్ మాటలు చెప్పరాని విధంగా ఉన్నాయి. ఆ మాటలను పెట్టి చూసే పరిస్థితి ఎట్లుందంటే పద్మశాలీలని ఇక దేనికి కూడా పనికిరాని విధంగా పెట్టిండు. తనకు మతి స్థిమితం ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి అతనిపై తగు చర్యలు తీసుకొని కేసు చేయాలని ఈరోజు వెలిగొండలో హస్తరాపు చేసి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినాం. ఖచ్చితంగా ఇతనిపై యాక్షన్ తీసుకోవాలని. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా ఆధ్వర్యంలో నింబోలి అడ్డా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి చౌరస్తా వరకు గల డివైడర్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, వార్డు మెంబర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఇక డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆటో ట్రాలీకి తాడు కట్టి లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మిలుకూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా 3 చమురు ధర పడిపోయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో 3 నెలలుగా ఆదాయం కోల్పోయిన మధ్యతరగతి, బడుగు, బలహీన, పేద వర్గాలపై పెరిగిన ధరలు తీవ్రత చూపుతుందని, ఈ మేరకు ధరలు వెంటనే తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరుసగా ఈ రోజుతో 19 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే ఉంది. దేశ రికార్డును బద్దలు కొట్టే విధంగా ఎప్పుడూ లేనంతగా ఒకవైపు కరోనా సమయంలో అల్లాడుతున్న ప్రజానీకాన్ని పట్టించుకోకుండా కరోనా కట్టడి చేయకముందే మధ్యతరగతి ప్రజానీకంపై, పేద ప్రజానీకంపై, ముఖ్యంగా రైతాంగంపై, వ్యవసాయదారులపై పూర్తిగా నడ్డి విరిచేటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ ధరను మునుపెన్నెలు లేని విధంగా
చరిత్రలో చూడని విధంగా 90 రూపాయలకు చేయడం జరిగింది. ఈ 10 రోజుల లోపే, ఈ 19 రోజుల లోపే 10 రూపాయలు పెంచడం జరిగింది. ఈ 10 రూపాయలు ఎప్పుడు కూడా పెరగలేదు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కూడా ఎప్పుడు అరకొరగా 10 పైసలు పెంచేది. కానీ పూర్తిగా ఇది 19 రోజులుగా మొత్తం ప్రజలపై నడ్డి విచ్చే విధంగా పెంచుతున్నటువంటి పరిస్థితి. పక్కనటువంటి పాకిస్తాన్, నేపాల్లో 40 రూపాయల లీటర్ పెట్రోల్ దొరికితే మన దేశంలో 90 రూపాయలకు పెట్రోల్ దొరికే పరిస్థితి. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలకు అవసరమైనటువంటి, వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి డీజిల్ను ఇలా పెట్రోల్ రేటు కన్నా ఎక్కువ పెంచడంలో మరి రైతాంగంపై బీజేపీకి ఉన్న ప్రేమ మన కళ్ళకట్టని కనిపిస్తూ ఉంది. దేశభక్తి ముసుగులో ప్రజలను దోపిడీ చేసేటువంటి పార్టీగా, జూటా పార్టీగా ఇలా బీజేపీ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా మేము గర్హిస్తున్నాం. సిపిఎం పార్టీగా అఖిల భారత పిలుపు మేరకు ఈ రోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఈరోజు జరుగుతుందో చేయడం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీపీ గుండగాని కవితా రామగౌడ్, ఎంపీడీఓ లక్ష్మి 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ నర్సరీలో నాటిన 10,000 మొక్కలను బ్రతికేలా చూడాలని ఎంపీపీ అన్నారు. ప్రతి గ్రామంలోనూ విధులకు ఇరుపక్కల మొక్కలు నాటాలని, వాటిని సంరక్షణ చేయాలని సర్పంచ్లకు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. ప్రజలంతా ఐకమత్యంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఇక సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 6వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంకరి లత, ఎంఆర్ఓ స్వామి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే డీజిల్, కరెంటు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలతో నిరసన తెలిపారు. దేశంలో దాదాపుగా 16 సార్లు పెట్రోల్ ధరలు పెరగటం సిగ్గుచేటని అన్నారు. ప్రపంచంలో ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మన దేశంలో అధికంగా పెట్రోల్ ధరలు పెంచడం సరైంది కాదని తెలిపారు. వామపక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై అధిక భారాన్ని మోపుతూ ఈరోజు ప్రజలను దినదిన ఖండం రోడ్డు పాలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య
భవిష్యత్తు ఇంకా అధిక భారాన్ని మోపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐఎంఎల్, డెమోక్రసీ, ఫార్వర్డ్ బ్లాక్ ఇతర పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి పెంచుతున్న దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బైన్సా బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను, బడుగు బలహీన వర్గాలను దోచుకుంటూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక, ఉపాధి లేక, తిండి లేక అనేక మంది చనిపోతున్న సందర్భంలో ఈ ప్రజలపైన భారాలు వేయడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తా ఉన్నాయి. ఇక హరితహార కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను బ్రతికించుకోవాలని హీరాబాగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా హీరాబాగ్ ఐడిఎస్ ఎన్టీ కాలనీలో 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీరుద్దీన్తో కలిసి ప్రారంభించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొదటి రోజు 5,000 మొక్కలు నాటుతున్నట్లు ప్రత్యేక అధికారి ఆర్డీఓ రమేష్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల్ పోట్యాల గ్రామంలో సర్పంచ్ ఎదులాపురం నీరజ వెంకటేష్ ఆధ్వర్యంలో 6వ విడత హరితహార కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోట్యాల హైస్కూల్ హెచ్ఎం హరిప్రసాద్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో డిప్యూటీ కమిషనర్ వెంకన్నతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని కార్పొరేటర్ అన్నారు. సుజల సజల సస్యశ్యామల తెలంగాణ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలంలోనే పిలుపునిచ్చారని, మాటకు కట్టుబడి సంకల్ప సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఇక ఖమ్మం జిల్లా తల్లాడ మేజర్ గ్రామంలో 6వ విడత హరితహార కార్యక్రమాన్ని తల్లాడ ఎంపీపీ దొడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజర్ అరవింద్, సొసైటీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమోహన్ రెడ్డి, ఎస్ఐ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణని హరితహారం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వన సంరక్షణ, మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదంతో ఇవాళ తల్లాడ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు మొక్కలు పెంపకం అనేది మళ్ళీ మిగిలిపోయిన ప్రాంతాల్లో కూడా నూతనంగా మొక్కలు నాటడం జరుగుతుంది. అంతేకాదు వేసిన ప్రతి మొక్కని కూడా ఇవాళ తల్లాడ మండలంలో దాదాపుగా 80% మొక్కలు బతికించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఈ మొక్క పిలుపు మేరకు ఈనాడు 6వ విడత హరితహారంలో భాగంగా
తల్లాడ గ్రామ పంచాయతీ పరిధిలో రెవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటడానికి హాజరయ్యాము. మీరు అంటే గత సంవత్సర కాలంగా చూస్తుంటే గ్రామ పంచాయతీకి ఒక 10% గ్రీనరీకి వెచ్చించి నిధులను వెచ్చించి దాంతోపాటుగా ట్రాక్టర్ ట్యాంకర్లను కూడా ప్రొవైడ్ చేసి చాలా వరకు ఇప్పుడు అంటే అందరికీ కూడా కనపడుతూనే ఉంది. రెవెన్యూ ప్లాంటేషన్స్ చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. 6వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా తల్లాడ గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఇంటికి మినిమం ఒక 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మనం ఒక నాణ్యమైన స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని, వనరులు ఇవ్వాలంటే తప్పకుండా మొక్కల ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా దీనిలో పాల్గొని అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నాను. 6వ విడత హరితహార కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంపీపీ గారికి, అలాగే ఎంపీటీసీస్కు, వార్డు మెంబర్స్కు, అలాగే ఎస్ఐ గారికి, ఫారెస్ట్ రేంజర్ గారికి, అలాగే విలేకరులకు, తల్లాడ ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా నమస్కారం. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాం తల్లాడ నారాయణపురం రెడ్డిగూడెం రోడ్లో నిర్వహించడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాటినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని మొక్కల్ని సంరక్షించాలి. అప్పుడే హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళం అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎన్నో మొక్కలు వేసినా అవి సరైన రక్షణ లేక ముందేసిన మొక్కలు, ఈ సంవత్సరం కాక ముందేసిన మొక్కలు పెద్దగా బతకలేదు. దాన్ని ఉద్దేశంతోనే ప్రతి పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ఇచ్చి మొక్కలు బతికియాలనే ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకి ట్రాక్టర్లు శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ముందుగా అభినందనలు తెలియజేయాలా. ఎన్ని మొక్కలు నాటడం అనేది ముఖ్యం కాదు, మనం ఎన్ని బతికిచ్చినమని. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామంలో 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ఎంపీపీ చైతన్యారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ఎంపీడీఓ విశ్వప్రసాద్ గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల పద్మ, ఉప సర్పంచ్ సన్రీన్ బేగం, ఫజల్ పటేల్ పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆగస్టు 12 వరకు సాధారణ రైళ్లు అన్ని నిలిపివేత. కరోనా వ్యాప్తితో రైల్వే బోర్డు కీలక నిర్ణయం. పశ్చిమ గోదావరి జిల్లాలో దాతృత్వాన్ని చాటుకున్న పోలీసులు. విద్యార్థిని దత్తత తీసుకున్న ఏపీ సిఐడి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్. పచ్చని తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రజానికం. నగరాల్లో, పల్లెల్లో మొక్కలు నాటిన అధికారులు, ప్రజలు. పెరిగిన పెట్రోల్ ధరలపై నిరసనల పోరు. ధర్నాకు దిగిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. యాదాద్రిలో సోషల్ మీడియాలో పద్మశాలిపై అసభ్యకర పోస్టులు పెట్టిన యువకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన చేనేత కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.